ఆయన ధరించిన పాత్రలలో వైవిధ్యాన్ని గురించి ఒక్క మాట చెబుతాను నేను. విద్వాంస్తుష్ట పద్యమేకం దదాతి అంటారు. మాబోటి పండితులకి నిజంగా హృదయం ఆనందమైతే మాటలు రావు, పద్యాలు వస్తాయి. సాకేత రాముడై సాక్షాత్కరించినన్ వాల్మీకి వర్ణనల్ వాస్తవమగు. సాకేత రాముడై సాక్షాత్కరించినన్ వాల్మీకి వర్ణనల్ వాస్తవమగు. శ్రీకృష్ణుడౌచు వశీకరణము జేయ వ్యాసుండు నిన్ను చూడవచ్చు నిజము. శ్రీకృష్ణుడౌచు వశీకరణము జేయ వ్యాసుండు నిన్ను చూడవచ్చు నిజము. ఆ పితామక పాత్ర యౌవనమునదాల్ప. ఆశ్చర్యమండి, మరో నటుడు చెయ్యలేని పని. 40 ఏళ్ల లోపు వయస్సులో ఆయన 250 సంవత్సరాల వయస్సుండే భీష్ముడు పాత్ర ధరించాడు. ఇప్పటి హీరోలు తెలుసుకోవాలి, ముసలి పాత్ర ధరిస్తే నా ఇమేజ్ పడిపోతుందనే దరిద్రపు ఆలోచన రానియకూడదు. నటుడు అంటే అన్నీ చెయ్యాలి. భీష్ముడు పాత్ర, ఆ పాత్ర ధరించింది. నేను అనుకున్నా ఏదో పెద్ద వయస్సు వచ్చిందేమో అనుకున్నా, రాలేదు. 40 ఏళ్ల లోపు వయస్సులో 257 సంవత్సరాలు జీవించినటువంటి భీష్ముడి పాత్ర ధరించడం, మెప్పించడం అంటే సామాన్యమా? భీష్ముడు మళ్ళీ పుడితే సాధ్యమవుతుంది ఆ విషయం అది. అటువంటి పాత్ర ధరించాడు ఆయన. ఆ పితామక పాత్ర యవ్వనమునదాల్ప గంగమ్మకు పుత్రశోకము దీరే. ఆ పితామక పాత్ర యౌవనమునదాల్ప గంగమ్మ పుత్రశోకము దీరే. రాయలై చిత్ర సామ్రాజ్యము నేలుచో అష్టదిగ్గజ కవులు అవని దిగిరి. రాయలై చిత్ర సామ్రాజ్యము నేలుచో అష్టదిగ్గజ కవులు అవని దిగిరి. మంచి పాత్రలు ధరించి మంచి మరింత పెంచు ధీమంతుడీవు. ఆయనలో 2 కోణాలు ఉన్నాయి, గమనించండి. 2 మేలే చేశాయి. మంచి పాత్రలు ధరించి మంచి మరింత పెంచు ధీమంతుడీవు. చెడ్డ పాత్రలు ధరించి చెడుగునైనా మంచిగా మార్చివేయు పెన్మాయవేవు.